సిటీలలో ఏమో నాకు తెలియదు కానీ విలేజ్లలో వినాయక చవితి థర్డ్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూడండి. మా విలేజ్లలో ఎలా అంటే వరుసైన వాళ్ళు మాత్రమే రంగులు పూసుకుంటారు. అత్త కోడళ్ళు, బావ మరదళ్ళు, మామ కోడళ్ళు ఇట్లా ఉంటారు కదా, అవ్వ తాత, వాళ్ళు మాత్రమే రంగులు పూసుకుంటారు. నా ఒపీనియన్ ఎవరైనా రంగులు పూసుకోవచ్చు, ఎంజాయ్మెంట్ ముఖ్యం కదా. నాకు మా చిన్ని తల్లి నానిగాడు పూసాడు. అనిత ఫేసే ఒక్కటి ఖాళీగా ఉండేసరికి అనితకి నేనే పూసా అనమాట. కానీ పూయకూడదు మా విలేజ్ రూల్స్ ప్రకారం, కానీ నేనే పూసేసా. ఇప్పుడు మీకు మా విలేజ్లో ఈ 3 days ఫేమస్ అయిన ఒక అబ్బాయిని అయితే చూపిస్తాను, చూసేయండి. ఈ అబ్బాయి అండి 3 days నాన్ స్టాప్గా నిద్ర మేలుకొని స్వామి దగ్గరే ఉన్నాడనమాట. వినాయక స్వామి దగ్గరే కూర్చొని ఉన్నాడు నైట్ టైమ్స్ కూడా. ఈసారి పుణ్యం అంతా వాడికే అనుకోండి. ఎవరైనా రంగులు పూసుకోవచ్చని ఇలా చెప్పానో లేదో అలా నా మీదనే ప్రయోగించాడు వాడు నాకు వరుసకి తమ్ముడు అవుతాడు. కానీ చూడండి మొత్తం రంగంతా నా మీదే పోసేశాడు. ఇంకా మరిన్ని ఫన్నీ వీడియోస్ వస్తాయండి. బై.